ఈ వీడియోలో మనం రాడికల్ ప్లేన్ అండ్ రాడికల్ లైన్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వాటి యొక్క ఇంట్రడక్షన్. ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ ప్లేన్స్ ఆఫ్ ది స్పియర్స్. రెండు స్పియర్స్ ఇచ్చి రాడికల్ ప్లేన్ కనుక్కోమంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ అప్లై చేయాలి. అదే రాడికల్ లైన్ అడిగితే ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ లైన్ ఆఫ్ త్రీ స్పియర్స్ ఇస్తాడు. రాడికల్ లైన్ అడిగితే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి, ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. సో ఈ రెండు కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రాడికల్ ప్లేన్ ఆఫ్ ద స్పియర్స్. రెండు స్పియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, రాడికల్ ప్లేన్ కట్టమన్నాడు. రాడికల్ ప్లేన్ కట్టలో మనం ఏం చేయాలి? ఎస్ మైనస్ ఎస్ డాష్ చేయాలి. సో గివెన్ స్పీడ్స్ అని చెప్పి ఫస్ట్ స్పీడ్ని ఎస్ అనుకుంటాం, ఇచ్చిన సెకండ్ స్పీడ్ని ఎస్ డాష్ అనుకుంటాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ ప్లేన్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటాం, మైనస్ ఎస్ డాష్ అంటే సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ చేత గుణించాలి. సేమ్ ఈక్వేషన్ రాస్తాం, మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2z మైనస్ ఇంటూ ప్లస్ 6 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, 4x మైనస్ 2x అంటే 2x, మైనస్ 2y ప్లస్ 4y అంటే 2y, 2z ప్లస్ 2z 4z ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇందులో 2ని కామన్ తీస్తే x ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ 0. దేర్ఫోర్ ద రాడికల్ ప్లేన్ ఈజ్ x ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు రాడికల్ లైన్ మీద కొంచెం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ లైన్ ఆఫ్ ద స్పియర్స్. ఓ 3 స్పియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు, రాడికల్ లైన్ కట్టమని చెప్తాడు. గివెన్ స్పీడ్స్ అని చెప్పి ఫస్ట్ స్పీడ్ని ఎస్ అనుకుంటాం, సెకండ్ స్పీడ్ని ఎస్ డాష్ అనుకుంటాం, థర్డ్ స్పీడ్ని ఎస్ డబుల్ డాష్ అనుకుంటాం. మన కండిషన్ ఏంటి? రాడికల్ లైన్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0, ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ 0. సో ఈ రెండు కండిషన్ ఇప్పుడు చేద్దాం. సో ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4y మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2y ప్లస్ 8z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. దేర్ఫోర్ సేమ్ ఈక్వేషన్ రాస్తాం, మైనస్ చేత ఈ ఈక్వేషన్ గుణిస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4y మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8z మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, 4y మైనస్ 3x ప్లస్ 2y. సో మైనస్ 3x రాసుకుంటాం, ఎందుకంటే నెక్స్ట్ టైమ్స్ ఏం లేదు కదా, సో సింగిల్ టైం రాస్తాం. 4y ప్లస్ 2y అంటే 6y మైనస్ 8z మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో ఇందులో మైనస్ని కామన్ తీద్దాం, 3x మైనస్ 6y ప్లస్ 8z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 6y ప్లస్ 8z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. మనం ఫస్ట్ కండిషన్ చేసాం. సెకండ్ కండిషన్ ఏంటి? ఎస్ డాష్ మైనస్ ఎస్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎస్ డాష్ మైనస్ ఎస్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాష్ ఈక్వేషన్ రాస్తాం, మైనస్ ఎస్ డబల్ డాష్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2y ప్లస్ 8z ప్లస్ 6 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y మైనస్ 2z మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, 3x మైనస్ 2x అంటే x, మైనస్ 2y మైనస్ 2 అంటే మైనస్ 4y, 8z మైనస్ 2z అంటే 6z, 6 మైనస్ 2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ద ఈక్వేషన్ టు ద రాడికల్ లైన్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఎస్ డాష్ మైనస్ ఎస్ డబల్ డాష్. సో మనకు వచ్చిన ఆన్సర్స్ని ఇక్కడ రాసుకుంటాం. ఈ ఈక్వేషన్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాష్ మైనస్ ఎస్ డబల్ డాష్, ఈ ఈక్వేషన్ రాసుకుంటాం. సో ఇది దీని యొక్క సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.